ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. స్వామి, ఈ సోలో లైఫ్ చాలా చిరాగ్గా ఉంది స్వామి. ఆధార్ కార్డ్ కోసం వెళ్తే అందరూ ఎక్కడా అని అడుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో ఉంచాను, ఓ ఫ్యామిలీని చేశాను. అలాగే నన్ను కూడా ఓ పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి స్వామి. Many happy returns. Thank you daddy. అక్క మనం కేక్ కట్ చేద్దాం రా అక్క. సరే. వైశ్యుకి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది అన్నయ్య. హాస్టల్ గురించి కూడా మాట్లాడాను, చాలా మంచి కాలేజ్ అంట. డాడీ లాస్ట్ మంత్ ఇది నా బర్త్డేకి కేక్ మొత్తం రాసింది. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేది లేదు. నువ్వు జరుగుపోయేది నాన్న. సరే నాకు రాసేయండి. అయిపోయిందిగా, వెళ్ళండి. అయ్యో డాడీ నువ్వెందుకు? పర్వాలేదమ్మా. డాడీ నీకు చిన్న గిఫ్ట్. అరే ఎరా, బర్త్డే నీది, నాకెందుకు గిఫ్ట్? నువ్వు నాకు డాడీగా దొరకడమే పెద్ద గిఫ్ట్. లవ్ యూ డాడీ. లవ్ యూ టూ. ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఉంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒక మాట అడుగుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. డస్ట్ డస్ట్ డస్ట్, మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇక చెప్పరాని. గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టరా? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ వేసుకొని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా?
పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుకొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు అని కూడా అహంకారం. ఏదేదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీం లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి రెండే రెండు, ఒకటి మీరు, రెండు నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా. మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్ని అంటే లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు. తమిళ్ కతకాలే பாரு பாராளே எழுதிக்க எடுத்துட்டு வா అంటే இல்லன்னா ஆபீஸ்க்கு வராதே என் వలి తని వలి నాతో పెట్టుకుంటే దోల తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కానుకలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాల్లో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య. పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి పిలవాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం. అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకి వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. ఏమన్నా టీమ్ లీడర్ గారు స్వీట్ తీసుకోండి. ఇవాళ నా బర్త్డే అండి. హాయ్ బాస్, టుడేస్ మై బర్త్డే. గౌతమ్, లాస్ట్ ఇయర్ బర్త్డే చేసుకోలేదు కదా నువ్వు? లాస్ట్ ఇయరే కాదు బాస్, 25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ చేసుకోలేదు. ఎందుకంటే నా బర్త్డే ఎప్పుడో నాకే తెలియదు. మరి ఇప్పుడేంటి? నా డ్రీమ్కి సరిపడే అమ్మాయి ఇవాళ నాకు దొరికింది. ఇక నుంచి ఎవ్రీ ఇయర్ ఇవాళ నా బర్త్డే. మరేంటి, ఓన్లీ స్వీట్సేనా? సాయంత్రం రూమ్కి వచ్చే బాస్, తాయి పడిపోదాం. గ్రేట్ మ్యాన్, హ్యాపీ బర్త్డే. నాకు వచ్చి సార్, మీరు తీసుకోండి. హ్యాపీ బర్త్డే. నీకు మంచి బర్త్డే గిఫ్ట్. ఏంటి సార్ అది? మన ఎయిర్సెల్ ఆఫీస్ యూఎస్లో కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 10 బెస్ట్ ఎంప్లాయీస్ని బాస్ పంపించమన్నారు. లిస్ట్లో ఫస్ట్ పేరు ఎవరిదో తెలుసా? ఎవరు సార్? నీదే. ఇది గిఫ్టా? గాడిది గుడ్డేం కాదు. నేను వెళ్ళా, అమెరికా అంటే నాకు సిరాక. Come on, man. America's full of dollars, pubs, bars, babes. Come on, what are you talking? ఎన్నుంటే సుఖమేంటి సార్? నాకు కావాల్సిన జాయింట్ ఫ్యామిలీస్ అక్కడ ఉండవంట. అరే, అమ్మని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలంట. మరీ అంత దారుణమా? ఐ హేట్ ఇట్ సార్. Stop the nonsense, man. కెరీర్లో పోరాడేవాడే హీరో అవుతాడు. You know that? నా దృష్టిలో కెరియర్ కోసం పోరాడేవాడు హీరో కాదు సార్, ఫ్యామిలీ కోసం పాటుపడేవాడే హీరో. ఐ వాంట్ అ ఫ్యామిలీ అండ్ ఐ వాంట్ బికమ్ అ రియల్ హీరో. You are going to America. That's it. సారీ సార్, అవసరమైతే ఇక్కడ కూడా మానేస్తాను. What? అయినా నేను ఇక్కడికి వచ్చింది మీ నోట్లో స్వీట్ ఎట్టి ఒక 2 నెలలు లీవ్ అడగడానికి సార్. 2 నెలలు లీవా? దేనికి? నాకు నచ్చిన అమ్మాయి ఇన్నాళ్ళకి నాకు కనిపించింది. ఆ అమ్మాయి కొంచెం పద్ధతిగా పెరిగినట్టుంది సార్, పడేయడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ వేసుకోవడానికి లీవ్లు ఇచ్చేయాలా? ఏ పెళ్ళిళ్ళు అంటే ఇవ్వట్లేదా? కడుపులు వచ్చాయంటే ఇవ్వట్లేదా? పురుగులు పోసుకుంటారంటే ఇవ్వట్లేదా? వాటన్నిటికి ఇవ్వాలంటే ఇప్పుడు ఇవ్వాల్సిందే. 25 సంవత్సరాలుగా నువ్వు నాకు తెలుసన్న ఒకే ఒక సాఫ్ట్ కార్నర్
ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తుంది. అవుట్. డయాగ్నోస్ చేశాను. ఎక్స్రేలో కూడా ఏ ప్రాబ్లం లేదు. స్టిల్ వాడికి తగ్గలేదు. నేను అసలు డాక్టర్గా ఓకేనంటావా? కాన్ఫిడెన్స్ పోతుంది. ఏయ్, ఎందుకే అంత డల్ అవుతావు? వాడికి నొప్పి లేదు, పాడలేదు. ఊరికే దొంగ మొహాలు వేసుకొని తిరుగుతున్నారు అంతే. చచా లేదే, వాడు ట్రీట్మెంట్కి వచ్చిన ప్రతిసారి పాపం బాధతో విలవిల్లాడిపోతున్నాడే. అవునా? రోడ్స్ రా నేను సింగిల్ చూడు. రే నీ చేయి తిరిగిన స్పిన్నర్ రా. ఇప్పుడు గుగ్గిలి వేస్తా, మిడ్ వికెట్ బళ్ళు పట్టది. చూసావా ఇరిగించేత ఎంత బాగా స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడో. యాదవ్ లలిత్ మోడీతో బ్యారర్ సెట్ అవ్వక ఇక్కడ గల్లీలో ఆడుకోవాల్సి వస్తుంది. ఒరే నిక్కరు బాలేరా. మ్యాచ్ అయిపోయింది పదండ్రా. ఇక్కడే ఉన్నావు. కొప్పలు మునిగిపోయారా? ఏంటి విజయ్ కొప్పలు మునిగిపోయారా? ఏమైందిరా? ఏమవటం ఏంట్రా? నేను స్పిన్ బౌలింగ్ వేసి క్రికెట్ ఆడుతుంటే వైష్ణవి చూసిందిరా. అవునా? అంత మంచి పని చేసావా? నీ అయ్యా ఒక్క ఆదివారం క్రికెట్ ఆడిపోతే చచ్చిపోతావు ఏంట్రా నువ్వు? ఏమన్నా ఐసీఎల్ కాడాలా, ఐపీఎల్ కాడాలా? లేకపోతే నువ్వు ఆడకపోతే చూడనన్నారా? దానికంత రాదా? చెత్తనా కొడక. చెప్పరా, చెప్పు. ఇప్పుడిప్పుడే డాక్టర్కి ఎదుగుతుందని జీవితంతో ఎందుకు చెలగాటమాడు? ఎందుకాడు? క్షమించాలా? క్షమించడానికి నువ్వు చేసింది మామూలు తప్పేట్రా? వైశ్య గారు, ఈ తాడిచ్చుకొని ఊరేసి చంపేయండి. మీ వల్ల నేను జైలిపోతాను. మిమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తాడు వీడు. ఇంకా ఆపండి. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా అని నాకు తెలుసు. అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కెరీర్తో ఆడుకుంటారా? ఆడుకోవడం కాదండి, మీరంటే నాకు చాలా. ఇంకొకసారి కాలేజ్ దగ్గర కనిపించారంటే నరికి పోగులెట్టేస్తానేమనుకుంటున్నారు? డాక్టర్, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. చెప్పండి మీ ఫ్రెండ్కి. పొడుస్తాను.